ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఒకటిగా వస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే పెద్ద మూవీగా గుంటూరు కారం వస్తుంది. ఈ సినిమా గురించి తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవడంతో గుంటూరు కారం మూవీకి ఊహించని స్థాయిలో థియేటర్లు దొరకడం అనుమానంగా మారింది. ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రొడ్యూసర్ నాగవంశీతో సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంలో థియేటర్ల విషయంలో వాళ్ళకు భరోసా ఇస్తూ సినిమా గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అతడు వెల్లడించారు. గుంటూరు కారం మూవీలో చివరి 45 నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటుందని నాగవంశీ తెలిపారు. ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు అద్భుతం. మొత్తం ఫైట్ సీక్వెన్స్లు, ఎమోషన్స్, కుర్చీ మడతపెట్టి సాంగ్తో ఫ్యాన్స్ను ఉర్రూతలొగిస్తుంది. గుంటూరు కారంతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం. థియేటర్ల సంగతి నేను చూసుకుంటాను. సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లే బాధ్యత అభిమానులదే అని అతడు స్పష్టం చేశారు. ఇక మరో ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ ప్రతి ఏరియాలో రాజమౌళి సినిమా నెంబర్లకు దగ్గరగా వెళ్తున్నామని చెప్పడం విశేషం. గతంలో అలా వైకుంఠపురంలో మూవీతోనూ ఇలాగే దగ్గరగా వెళ్ళామని, ఇప్పుడు గుంటూరు కారంతో మరో భారీ హిట్ కొట్టబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు ఉన్న థియేటర్ల సమస్య జనవరి 7 లేదా 8లోగా ఓ కొలిక్కి వస్తుందని కూడా నాగవంశీ తెలిపారు. ఇక గుంటూరు కారం ట్రైలర్ విషయానికి వస్తే జనవరి 6న వస్తుందంటూ నాగవంశీ తెలిపారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్స్ గా నటించారు. ఈ మధ్య రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. గుంటూరు కారం మూవీలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.